యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాన్న నీకు చెప్పాను కదా నేను వాళ్ళ ఇంటికి రాను అని. నేను వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఇంకా అడుగు పెట్టను. చూడు త్రిశూల్, గాయం అయితే దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి గాని అదే గాయాన్ని ఇంకా పెద్ద చేసుకోవాలని అనుకోకూడదు. నాన్న గాయం అయింది నా మనసుకి, దానికి అసలు మందనేదే లేదు. ఆ గాయం కూడా మానదు. కాదు త్రిశూల్, నాన్న ప్లీజ్, మీరెంత చెప్పినా సరే ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నేను ఇంతకు ముందులా ఉండడం అనేది సాధ్యం కాదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. త్రివిక్రమ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? శివాని, నాకు టెన్షన్గా ఉంది, అందుకే సిగరెట్. ముందు ఇలాంటి పాడలవాట్లన్నీ మానేయండి. నాతో రండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? ఎందుకంటున్నావేంటి త్రివిక్రమ్? అంకుల్కి ఇంత జరిగింది, మనం కంప్లైంట్ ఇవ్వకూడదా ఏంటి? కాదు, కంప్లైంట్ వద్దని నేను ఇందాకే చెప్పాను కదా లోపల. మళ్ళీ ఇప్పుడు నువ్వు అలానే మనం ఊరుకుంటే తప్పు కదా త్రివిక్రమ్. తప్పు చేసిన వాళ్ళని వదిలేయటం కూడా మరో తప్పు. వాళ్ళు ఇంకో తప్పు చేయడానికి మనం అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. నాతో రండి. వద్దని చెప్పాను కదా. త్రివిక్రమ్, మీరెందుకు భయపడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు కదా భయపడాలి. ఏం తెలుసు నీకు? వాణ్ణి నువ్వు చూసావా? అవును, చూశాను. చూసావా? త్రిశూల్ అతడితో ఫైట్ చేస్తుంటే అతడి గురించి ఒక క్లూ దొరికింది. క్లూవా? ఏంటా క్లూ? అది వాడు చూడటానికైతే అచ్చం మీలాగే ఉన్నాడు త్రివిక్రమ్. అతడి హైట్, పర్సనాలిటీ మొత్తం మీలాగే అనిపించింది. వాణ్ణి క్లియర్గా చూసావా? నీకు వాడి ముఖం కనిపించిందా? లేదు, కొత్తలో మిస్ అయిపోయింది. వాడు పారిపోయాడు అక్కడి నుంచి. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. శివానీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్రివిక్రమ్, రండి వెళ్దాం. వెళ్దాం, కానీ ఏం చెప్తారు? చూడ్డానికి నాలాగే ఉన్నాడు, నా హైటే ఉన్నాడని చెప్తావా? వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి నన్ను ఎంక్వైరీ చేస్తారు. మిమ్మల్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఎందుకంటే పోలీసుల పని అది. మనం ఎలా ఉంటాడని చెప్తామో వాళ్ళనే విచారిస్తారు. అయ్యో, ఇలా చేస్తారా? మీరు మీకు జన్మనిచ్చిన తండ్రిని ఇలా ఆలోచించడమే పెద్ద తప్పు కదా త్రివిక్రమ్. నేను ఈ ఉద్దేశంతో అనలేదు. ఇట్స్ ఓకే, నేను చెప్తున్నది పోలీస్ ఎంక్వైరీ పాసిబిలిటీస్ గురించి. అందుకే ఈ కంప్లైంట్ అవి వద్దని చెప్పాను. ఇంకా నీ కంప్లైంట్ ఇవ్వాలనిపిస్తే పద వెళ్ళిచ్చేద్దాం. లేదు, వదిలేయండి. ఇప్పుడు వద్దంటున్నారు కదా, సరే. కానీ ఒకవేళ మళ్ళీ ఇలాగే జరిగితే? అదే, ఇలా జరగాలని నేను కంప్లైంట్ ఇవ్వద్దు అంటున్నాను. అంటే ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చామే అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కేసు క్లోజ్ అయ్యాక మళ్ళీ అటాక్ చేస్తారు. అది ఎన్ని రోజులు పట్టొచ్చు? ఒక 2 months, ఒక 3 months, ఇంకా ఎక్కువ రోజులే పట్టొచ్చు. అప్పటి వరకు మనం భయపడుతూనే ఉండాలా? అలాగని అతని ఊరికి వదిలేయమంటారా? నేనేమీ అలా చెప్పట్లేదు కదా. మరి ఇంకేం చేస్తారు? మనం ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పకుండా సైలెంట్గా ఉండాలి. అప్పుడు మనం భయపడ్డామనుకుని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు వాడిని పట్టుకొని వాడు ఎవరు, ఏంటి, మా డాడ్ని ఎందుకు అటాక్ చేస్తున్నాడో ఇవన్నీ తెలుసుకోవచ్చు. సరే, కానీ ఏదో ఒకటి చేయండి త్రివిక్రమ్. వాణ్ణి మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. వదిలిపెట్టను. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. విజయ్, విజయ్! ఓ గ్రాండ్ మదరు, రండి రండి రండి. హాయ్ బామ్మా. హాయ్ బేబీ. ఎలా ఉన్నావు బామ్మా? బాగున్నానమ్మా.
బామ్మ? బాగున్నాను బాబు. బామ్మా ఆ? నా భార్య ఎక్కడ తను రాలేదా? లేదు, తను కుటుంబంలో ఇద్దరే ఉండకూడదు, ముగ్గురుండాలని పట్టుపడుతుంది. ఓ, భర్తను నేనుండగా తనకు ఇంకొక బాయ్ ఫ్రెండ్ కావాలా? రే పిచ్చోడా, ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉండటం అంటే తనకు పాపో బాబో కావాలని అర్థం. ఓహోహోహో, ముగ్గురు కాదు 4 ఉంటాం. అమ్మా బాబు చల్లగా ఉండు బాబు. దైవ దర్శనాలన్నీ బాగా అయ్యాయా? తీర్థయాత్రలు అన్నీ అయ్యాయా? ఇంకా అయిపోలేదు, కానీ వచ్చేసాను. ఎందుకమ్మా, ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతున్నావేంటి? కాదు, తలకి దెబ్బ తగిలించుకుని కట్టుకున్నది నువ్వు. నాకేమైందని అడుగుతున్నావేమిట్రా? అలాంటిదేం లేదమ్మా, తలుపు తాకి చిన్న దెబ్బ తగిలిందంతే. అబద్ధం చెప్తున్నావు, నాకంతా తెలుసు. గోవిందం మొత్తం చెప్పాడు, అందుకే వచ్చాను. భయపడాల్సిందేం లేదమ్మా, గోవింద్ చాలా బాధ్యత గల మనిషి కదా, అందుకే నీకు మొత్తం చెప్తాడు. ఇదేంటి, బావగారు నన్ను తిట్టారా లేక పొగిడారా? అది కాదురా విజయ్, నేను దేవుడు పూజ పురస్కారం అంటూ ఎన్నో చేశాను కదరా. అయినా దేవుడు మనల్ని ఎందుకురా ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? అన్నీ సర్దుకుంటాయిలేమ్మా. సర్దుకుంటాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం లేదు, రేపు స్వామీజీ గారు ఇంటికి వస్తున్నారు. ఆయన మనకి కొన్ని పరిహారాలు చెప్తారు. ఇవన్నీ ఎందుకమ్మా? విజయ్, నువ్వు మాట్లాడకు. ఆయన పరిహారం చెప్తారు, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి, అంతే. సరేమ్మా, నీ ఇష్ట ప్రకారం విజయ్. అయ్యగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? ఆయనకిప్పుడు మరేం పర్వాలేదుగా? ఇన్నిసార్లు అడిగే కన్నా నువ్వే అక్కడికి ఒకసారి వచ్చి చూడొచ్చు కదా మరి. అయ్యగారిని చూడాలనే ఆశ నాకు కూడా ఉంది, కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి చిన్నబాబు అన్న మాటలు అడ్డొస్తున్నాయి. త్రిశూల్, నీకెందుకింత పంతం అసలు? ఇది పంతం కాదు, బాధ. బాధని మర్చిపోయే ప్రయత్నం చేయాలి కానీ పదే పదే అదే తలుచుకొని ఇంకా బాధపడకూడదు త్రిశూల్. ఆ పని చేస్తున్నది నేను కాదు, నువ్వు. నేను ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నా నిర్ణయం మారదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అలా అయితే నేను కూడా ఇంతే. విజయ్ అంకుల్ ఎలా ఉన్నాడో నేను అస్సలు చెప్పను. శివానీ, ప్లీజ్. నీకు తెలుసుకోవాలనుంటే నువ్వే వెళ్ళి చూసిరా. త్రిశూల్, మనకి కొన్ని దక్కాలంటే ఇంకొన్నింటిని వదిలేయాల్సి ఉంటుంది. నీకు విజయ్ అంకుల్ కావాలంటే నువ్వు నీ ద్వేషాన్ని వదిలేయాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమ ద్వేషం ఒకే చోట ఉండటం ఎప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. ఆ రెండు కలవటం అసాధ్యం కదా. అత్తయ్యగారు, అందర్నీ రమ్మని చెప్పారు. నేను స్వామీజీ వస్తున్నారనుకున్నాను. ఎవరూ కనిపించట్లేదేంటి? స్వామీజీ రావడానికి ముందు మీకోసం నేను తీసుకొచ్చింది ఇస్తాను. ఓ, అయితే కాశీ నుండి మాకేదైనా స్పెషల్ గిఫ్ట్ తెచ్చారా? విశేషమైందే తెచ్చాను. ఓ శివాని, రామ్మా, సమయానికి వచ్చావు, కూర్చో. అమ్మా, ఈ అమ్మాయి మన ఇంటికి కాబోయే కోడలు, మన త్రివిక్రమ్ ప్రేమించిన అమ్మాయి. ఫోటో చూశాను, ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. కానీ ఫోటోల కంటే ఇప్పుడు ఇంకా చాలా అందంగా ఉంది. మా ఇంటి మహాలక్ష్మి, ముద్దుగా ఉంది. సెలక్షన్ ఎవరు కొడుకుతా అనుకుంటున్నా? శివాని, నువ్వు సరైన సమయానికే వచ్చావు. తీసుకో, నువ్వు ఈ తాయెత్తు కట్టుకో. ఏం తాయితే ఇది? అది మా అత్తగారు ఈ ఇంట్లోకి పాములు సర్పాలు రాకుండా ఉండడానికి పూజ చేసి తీసుకొచ్చిన తాయెత్తు. చూడు, ఈ తాయెత్తు నీ దగ్గరుంటే నీ దగ్గరికి ఏ పాము రాదు, వచ్చినా ఏమీ చేయలేదు. ఇది మన దగ్గరుంటే పాము ఎక్కడుందో తెలుస్తుంది. అంటే నేను ఇది తాకితే నిజ స్వరూపం బయటపడుతుందా? అందరికీ నేను ఇచ్చదారి నాగిని అని తెలిసిపోతుందా? తీసుకోమ్మా,
ఎందుకు ఆలోచిస్తున్నావు? శివాని తీసుకో. మా బామ్మ ఎప్పుడు ఇంతే. తను మా చిన్నప్పటి నుంచి ఏదో ఒక పూజ చేస్తూ తాయితులవి ఇస్తూనే ఉంటుంది. మాకివన్నీ అలవాటే. నువ్వు తీసుకో. త్రివిక్రమ్, నీకు అర్థం కావడం లేదు. నేను ఎవరో వీళ్ళకి తెలిస్తే మనిద్దరం ఒక్కటవ్వడం అనేది అసాధ్యమవుతుంది. తీసుకోమ్మా. అయ్యో, ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. దమయంతి, అందరికీ ఒక్కోటి ఇవ్వమ్మా. నా చేతుల రంగు మారిపోతుంది. ఒకవేళ వీళ్ళు చూశారంటే నాకు ఇక ఇంటితో సంబంధం ఉండదు. నా అరచేతులైతే దాచిపెట్టాను, కానీ ఎంతసేపని దాస్తాను? కాసేపట్లో నేను పూర్తిగా మారిపోతాను. శివాని అయ్యగారు, స్వామీజీ వచ్చారు. ఉంది. సుదీర్ఘకాలం నుండి ఈ ఇంటిని ఒక పెద్ద సమస్య వెంటాడుతూ వస్తోంది. సమస్యనా? ఏం సమస్య స్వామీజీ అది? అది మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. అది వేరే ఏదో కాదు, సర్ప సమస్య. మీకు ఉన్నటువంటి ఈ సమస్యను మీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తాను. అరే, ఇదేంటి నన్నే చూస్తున్నాడు? కొంపదీసి ఆ సమస్య నేనని చెప్పి నన్ను ఈ ఇంట్లో నుండి పంపించేస్తారా ఏంటి? ఈయనకి నేను నాగిని అని తెలిసిపోయిందా? ఈ విషయం అందరికీ చెప్తే
నేను దిగ్విజయ్ కొడుకుని కాదని చెప్పాడా? చెప్తే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఒక మగపాము వల్ల సమస్య ఉంది. ఆ పాము ఇందాకే ఇక్కడ మీ చుట్టుపక్కలే తిరిగి వెళ్ళింది. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఏం లేదమ్మా. అయ్యగారింటికి ఏమైనా వెళ్ళావమ్మా? ఆయన ఎలా ఉన్నారు? నేను వెళ్ళలేదు, నాకు తెలియదురా. వెళ్ళొచ్చు కదమ్మా. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో, పెద్ద గాయమైంది కదా. ఇవన్నీ చెప్పే బదులు నువ్వే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. నేను వెళ్ళనమ్మా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి వెళ్ళనని తెగేసి చెప్పానుగా. మరి పదే పదే ఆయన గురించి ఎందుకు అడుగుతున్నావురా? అది కాదమ్మా. నాకు అయ్యగారి మీద, ఆ ఇంట్లో ఎవ్వరి మీద ఎలాంటి కోపం లేదు. నా కోపం అంతా చిన్నబాబు మీద మాత్రమే. అలాగైతే వెళ్ళి అయ్యగారిని చూసి రావచ్చు కదా. నేను వెళ్ళి చూసి రావచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా. నన్ను ఎంత అవమానించినా తట్టుకుంటాను, కానీ నాకు దూరమైంది నేను ప్రాణంగా చూసుకునే నా సుందరి. ఈరోజు నేను అక్కడికి వెళ్తే తన ఆత్మ శాంతిస్తుందా? నువ్వే చెప్పమ్మా. ప్రశ్న నువ్వే అడిగావు, సమాధానము నువ్వే చెప్పావు. ఇక నేనేం చెయ్యాలి చెప్పు? ఏంటో నీ ఇష్టం వచ్చింది చెయ్యి. అమ్మా, అమ్మా, అమ్మా. ఛా, అయ్యగారి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో ఎవరూ చెప్పట్లేదు నాకు. ఎలా తెలుసుకోవాలి? మీరు దీర్ఘ అధ్యయనం చేసి ఇంకేదైనా భయంకరమైన విషయం చెప్తే మరింత భయపడతారు. ఈ ఇంటికి సర్పానికి ఏంటి సంబంధం? విక్రమే ఆదిశేష కాబట్టి మగ సర్పం అని అంటున్నారా? స్వామీజీ, ఒక మగ సర్పం వల్ల సమస్య ఉందన్నారు. నాకు కొంచెం అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా? ప్రస్తుతానికి నేను పూర్తిగా అధ్యయనం చెయ్యలేదు. విషయం సంపూర్ణంగా తెలియాలంటే నేను మరింత అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేసి చెప్పండి స్వామీజీ. అది ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. వద్దు స్వామీజీ, ఇప్పటికే ఇంట్లో అందరూ భయపడుతున్నారు. మీరు దీర్ఘ అధ్యయనం చేసి ఇంకేదైనా భయంకరమైన విషయం చెప్తే మరింత భయపడతారు. అవును స్వామీజీ, మీరు పరిహారం మాత్రమే చెప్పండి చాలు. మీరు చెప్పినట్టు మేం చేస్తాం. సరే, అలాగే. నువ్వు ఎవరి దగ్గరనైనా ఏదైనా వస్తువుని తీసుకుని తిరిగి ఇవ్వడం మర్చిపోయావా? లేదు స్వామీజీ, నేను ఏ వస్తువు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో. అమ్మా, మనం ఎవరికైనా ఏమైనా తిరిగి ఇవ్వాలా? లేదురా, అలాంటిదేమీ లేదు. అది మీరు తీసుకుని 14 సంవత్సరాలు అవుతోంది.